ఈ ఆగస్టు 25వ తేదీన రేపటి సోమవారం రోజున జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు 4016, 6016 5 జిల్లాల్లో రిలీజ్ అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా దీపని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక 25వ తేదీన రేపటి సోమవారం రోజున ఈ 5 జిల్లాల్లో అంటే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే ఆసరా పెన్షన్దారుల అకౌంట్లోకి జమ అవుతాయి. అయితే ఇది ఎంత అనేది కదా, ఇది జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు కాబట్టి వృద్ధులకు, వితంతువులకు, అలాగే ఒంటరి మహిళలకు, చేనేత, బీడి, గీత కార్మికులకు, ఇంకా అనేక రకాల ఇటువంటి సమవర్గాలకు మునుపటిలాగానే అంటే జూలైలో జూన్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు తీసుకున్నట్లుగానే ఇప్పుడు వీరు కూడా 2016 అనేవి వీరు బ్యాంక్ అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ఇక దివ్యాంగులకు అంతే, దాదాపుగా వారు గత జూలైలో తీసుకున్నట్లే ఇప్పుడు అంటే ఈ ఆగస్టులో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను నెలకు 4016 చొప్పున తీసుకుంటున్నారు. ఇంకా ఈ 16ల సెంటిమెంట్ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, వృద్ధుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ అనేది బలంగా ఏర్పడుతోంది కదా. ఇటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాల్లో ముఖ్యమైన మార్పులు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పాలన మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బడ్జెట్ నిధులను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇటువంటి బడ్జెట్ అనేది పెరిగినట్లయితే అంటే ఏది ఆసరా పెన్షన్లలో పెంపు కోసం కనీసం 10,000 కోట్లు కావాలి కదా. అలాగే కొత్తగా ఎప్పుడు అంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నవారు ఉన్నారు. వారిలో అత్యంత అర్హులైన వారు 1,00,000 వరకు ఉండొచ్చు అంచనా. ఇలాంటి కొత్త ఆసరా పెన్షన్లు అంటే చేయూత పెన్షన్లు, అలాగే పెంచిన ఆసరా పెన్షన్లు అంటే చేయూత పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెలకు 4,000 గాను, అలాగే దివ్యాంగులకు 6,016 గాను ఉండవచ్చు. ఇక సర్పంచ్ ఎన్నికల కంటే ముందుగా అంటే ఈ ఆగస్టు నెలలో సర్పంచ్ ఎన్నికలకు దాదాపు నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నట్లు, అది కూడా రేపటి నుంచి మరో 5-6 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసిన ఇది జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే కొద్దిగా లేట్గా అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ వారం లోపు దాదాపు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. లేదా దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలను వారు నిర్వహించాలనుకున్నట్లయితే దాదాపుగా దసరా తర్వాతనే నోటిఫికేషన్ పడుతుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల గురించి నేను ఎందుకు చెబుతున్నానంటే ఆసరా పెన్షన్లు అంటే చేయూత పెన్షన్లకు ఈ లోకల్ వాడి ఎన్నికలకు దాదాపు అవినాభావ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ హామీలు నిలబెట్టుకోకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే చేదు ఫలితాలు వస్తాయన్న భావనలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అనేది ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేనికోసమే ఎన్నికల పైన బాగా ఫోకస్ చేస్తున్నారు, పథకాల పైన ఫోకస్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం మీద కన్నా ఈ పథకాల మీద ఫోకస్ చేయడానికే ఇప్పుడు తన మనసును నిలుపుతున్నారు. కాబట్టి ఆసరా పెన్షన్లు పెరగడం అనేది జరిగి అవి చేయూత పెన్షన్లుగా దివ్యాంగులకు నెలకు 4,000 కాకుండా అంటే 4,016 నుండి 6,016 లేదా 6,000. అలాగే వృద్ధులకు ఇంతకుముందు ఇలాంటి సమవర్గాలకు
దాదాపు నెలకు 4016 లేదా 4000గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా రానున్న 1-2 నెలల్లోనే. ఇక ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే ఇంతకుముందు చెప్పిన 5 జిల్లాల్లో అంటే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో రేపు ఆసరా పెన్షన్లు అంటే జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోను మీకు తెలిసిన వారికి ఆసరా పెన్షన్దారులకు షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోను లైక్ చేయడము, ఇంకా వార్తా దీపం అనే ఈ ఛానల్లో తదుపరి వీడియోలు అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.